అక్క ఈ మధ్య నువ్వు నీ కంటెంట్ తప్ప అన్ని చేస్తున్నావు అక్క అని అడుగుతారని. చేయాల్సి వస్తుంది, ఏం చేయమంటారు. ఈ కామెంట్ బట్టి నాకేం అర్థమవుతుందంటే తను చాలా డిప్రెషన్ లో ఉందని అర్థమవుతుంది. తన కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరి కోసం నువ్వు వీడియో చేయాల్సిన అవసరం లేదని అడుగుతారేమో. నా సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీ లాగా. వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు సాడ్ గా ఉన్నారు అంటే డెఫినెట్లీ రియాక్ట్. నా వంతు సహాయం, నా మాట సహాయం నేను చేయగలుగుతాను, చేస్తాను కూడా. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను కూడా చాలా డిప్రెషన్ కి వెళ్ళాను. ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానంటే నేననే దాన్ని లేకపోతే ఆ డిప్రెషన్ ఉండదు కదా. నాలో ప్రాణం అనేది లేకపోతే అసలు ఆ డిప్రెషన్ ని నేను భరించాల్సిన అవసరం లేదు కదా. అలా అనిపించేసేది. ఎంత డిప్రెషన్ అంటే నా వాళ్ళకి ఏమన్నా అయిపోతుందేమో, నాకేమన్నా అయితే నా వాళ్ళు అనాథలైపోతారేమో, లేకపోతే నా బిడ్డకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలుగుతానా, లేకపోతే నా హస్బెండ్ కి ఏమన్నా అయితే నేను తట్టుకోగలుగుతానా, యాక్సిడెంట్ అవుతుందేమో, లేకపోతే ఏదన్నా నాన్ క్యూరబుల్ అంటే క్యూర్ కానీ ఏదన్నా వ్యాధి వస్తుందేమో నా వాళ్ళకి కానీ, లేకపోతే నాకేమన్నా వస్తుందేమో, దానికి ట్రీట్మెంటే ఉండదేమో, అలాంటి థాట్స్ అనమాట. అంత డీప్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ టైంలో నాకు నచ్చిన పని ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నాను. నాకు నచ్చిన పని ఏంటి అంటే డాన్స్ వేస్తూ వీడియోస్ తీసుకుంటా ఉండేదాన్ని. సో ఆ వీడియోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కామెంట్ వచ్చినప్పుడు ఒక్క కామెంట్ కి నాకు చాలా రిలీఫ్ అనిపించేది అనమాట. ఆ కామెంట్ చదువుతున్నప్పుడు ఆ డిప్రెషన్ లో నుంచి కాస్త బయటకు వచ్చేసేదాన్ని. మళ్ళీ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేదాన్ని. సో ఇదేదో బాగుంది అన్నట్టు నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి స్టిచ్చింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇట్లా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి తెచ్చింది ఏంట్రా అంటే నాకు ఇష్టమైన పని, నాకు ఏదైతే ఇష్టమో ఆ పనిలో నిమగ్నం అయిపోతే డిప్రెషన్ అనేది ఉండదు. ఆ టైంలో నాకు అది అర్థమైందనమాట. అదొక్కటే కాదు, నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావు ఆ దేవుడికి కొంచెం దగ్గరగా ఉండాలన్నమాట. అంటే నీకు మనసుకి దగ్గరగా అనిపించేది ఒక్క దేవుడు మాత్రమే, నీ నమ్మకం మాత్రమే. ఆ దేవుడితో నువ్వు ప్రతి క్షణం మాట్లాడుతూ, ఇప్పుడు భగవద్గీత అది చదువుకుంటూ, లేకపోతే ఇంకోటి ఏదో బైబులో, ఖురానో ఏదో సంథింగ్, నీ మనసుకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో దేవుళ్ళలో వాళ్ళకి సంబంధించిన పుస్తకాలని చదవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం నేనైతే చాలా చేశాను. నాకు చాలా హెల్ప్ చాలా హెల్ప్ అయింది. ఆ విధంగా బయటకు వచ్చాను అనమాట. ఒకటి, నాకు ఇష్టమైన పని మొదలు పెట్టాను. 2, నేను నమ్ముకున్న దేవుడికి కొంచెం దగ్గరగా ఉన్నాను అనమాట క్రిటికల్ టైమ్స్ లో. నువ్వు కూడా అది ఫాలో అవ్వు. అండ్ మ్యారేజ్ గురించి భయం వేస్తుందని చెప్తున్నావు కదా, ఇప్పుడు నీకు 24 years అని చెప్తున్నావు. ఆడపిల్లకి 24 years పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ టైం అన్న ఒపీనియన్. ఐ థాట్ నువ్వు మ్యారేజ్ చేసుకోవడం బెటర్. భయం అంటున్నావా, అది నీ మైండ్ కి సంబంధించి. నువ్వు ఎంత డీప్ గా ఆలోచిస్తే అంత భారంగా అనిపిస్తుంది. ప్రతిదాని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేయి. ప్రతిదాన్ని ఇట్లా సాల్వ్ చేస్తాను అని చెప్పేసి నువ్వు నమ్ము. నీకు భయం అనేది ఉండదు. దిస్ ద కరెక్ట్ టైం ఫర్ యువర్ మ్యారేజ్. మంచి వాళ్ళని చూసి మ్యారేజ్ చేసుకో. మీ పేరెంట్స్ ని సంతోష పెట్టినట్టు ఉంటుంది. నువ్వు కొంచెం ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయి. ఫస్ట్ నువ్వు ఇట్లా ఆలోచిస్తే ఇట్లాగే జరిగిపోతుంది, ఇట్లా ఆలోచించకపోతే అట్లా జరగదు అని కాదు. లైఫ్ లో ఏం జరగాలో అది జరుగుతుంది. హోప్ ఈ వీడియో నీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన పాయింట్స్ మైండ్ లో పెట్టుకో. ఏదైతే పని ఇష్టమో ఆ పని చేయడం స్టార్ట్. భయాన్ని తీసే. ఓకేనా?